అందరికీ ప్రైజ్ లాట్. నేను చెప్పబోయేది 7 ముద్రల గురించి. ఈ వివరణ ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంతో మొదలయ్యి 8వ అధ్యాయం మొదటి వచనంతో ముగించబడుతుంది. గొర్రెపిల్ల అనగా ప్రభువైన యేసుక్రీస్తు 7 ముద్రలు చేతపట్టుకొని మొదటి ముద్రను విప్పినప్పుడు సింహాసనం ఎదుటనున్న 4 జీవుల్లో మొదటి జీవి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో ఒకని పిలిచాను. అతడు కిరీటం తీసుకుని విల్లు చేత పట్టుకొని ఒక తెల్లని గుర్రం మీద జయించుటకు బయలువెళ్ళాను. రెండో ముద్రను విప్పినప్పుడు రెండో జీవి రమ్ము అని ఒకని పిలిచాను. అతడు ఎర్రని గుర్రం మీద పెద్ద ఖడ్గం చేత పట్టుకుని బయలువెళ్ళాను. ఇతనికి భూలోకంలో సమాధానం లేకుండా మనుష్యులు ఒకరిని ఒకడు చంపునట్లు అధికారం ఇవ్వబడింది. మూడో ముద్రను విప్పినప్పుడు మూడో జీవి రమ్ము అని ఒకని పిలిచాను. అతడు ఒక నల్లని గుర్రం మీద త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండే.